సో ఇక బోగస్ కృష్ణపట్ట అంటూ ఇక కృష్ణపట్టి భూములను చెరబట్టిన అక్రమార్కులు నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో 3,900 ఎకరాలకు బోగస్ పట్టాలు. రాజకీయ నేతల అండుదండలు, అధికార సహకారంతో భారీగా అక్రమాలు, ప్రైవేటు ప్రభుత్వ భూములకు సంబంధించిన ధరణిలో అనర్హుల పేర్లు నమోదు, వారికి ఏటా 3.5 కోట్ల చొప్పున రైతు బంధు, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, బ్యాంకు రుణాలు కూడా భూముల స్వాధీనంలో ఉండి వ్యవసాయం చేసిన వారికి అందని పథకాలు, భూ సమస్యలపై పైలట్ ప్రాజెక్టులో బయటపడిన భాగోతం, పూర్తి స్థాయిలో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు క్షేత్రస్థాయి సర్వే. ఇక తిరుమలగిరి మండలంలోని గోడుమడకకు చెందిన ఈయన పేరు బారు శివయ్య. ఈయనకు చింతలపాలెం రెవెన్యూ శివారులో 14వ నెంబర్లో 4 ఎకరాల 30 గుంటల భూమి ఉంది. తాతల కాలం నుంచి వారే ఈ భూమిని సాగు చేసుకుంటున్నారు. నేటికి రికార్డులో పేరు లేకపోవడంతో పట్టాదారు పాస్ పుస్తకం అందలేదు. కానీ కొందరు ఈ భూమికి సంబంధించి అక్రమంగా పట్టాలు చేయించుకొని రైతు బీమా, రైతు బంధు పథకాలు పొందుతున్నారు. బ్యాంకుల్లో రుణాలు కూడా తీసుకుంటున్నారు. భూమి తన స్వాధీనంలో ఉన్న ఇక తమకు పాస్ పుస్తకం లేక ప్రభుత్వ పథకాలు అందడం లేదని శివయ్య ఆరోపిస్తున్నారు. ఇక చాలామందికి రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంది. భూములు కబ్జాలో వాళ్ళే ఉంటారు, వాళ్ళే దాన్ని సాగు చేసుకుంటుంటారు. కానీ ఆ భూమి వేరే వాళ్ళ పేరు మీద ఉంటుంది. దీంతో ఆ ఇతరులకే దానికి రైతు బంధు పైసలు వస్తాయి, రుణమాఫీ పైసలు వస్తాయి, రైతు బీమా వాళ్ళకే వర్తిస్తుంది. సో చాలా చోట్ల ఈ సమస్యలు ఉన్నాయి. గతంలో ధరణి వచ్చినప్పటికీ సమస్య పరిష్కరించలేకపోగా మరింత జటిలమైంది సమస్య. సో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇదే సమస్య ఉంది. కబ్జాలోనేమో ఒకరుంటున్నారు, దాని పట్టా వేరే వాళ్ళ పేరు మీద ఉంటుంది. సో ఇక ఈ సమస్యలు మరి ప్రభుత్వం ఎట్లా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.